మాట చేత గాని, క్రియ చేత గాని మీరు ఏమి చేసినను మన జీవితం అంతా ఏమి చేసినా సరే, క్రియ అయినా, మాట అయినా ఏం చేసినా సరే సమస్తమును తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పేరట చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు పేరట చేయండి అని ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమి చేసినా మాట చేత, క్రియ చేత ఏమి చేసినా సరే పొద్దున్నుంచి రాత్రి వరకు పొలంలో, ఆఫీస్‌లో, బిజినెస్‌లో, సమాజంలో, సొసైటీలో, మార్కెట్ ప్లేస్‌లో, ఇంటిలో, సంఘములో ఎక్కడైనా సరే ఏమి చేసినను సమస్తమును ఆయన పేరట చేయండి. ఇంక అంతే. ఇంతకంటే పర్ఫెక్షన్ ఇంకెక్కడ ఉండదు. యేసు నామములో చేయండి. అప్పుడు మనం జాగ్రత్తగా చేయగలుగుతాం. ఇదైతే యేసు నామంలోది. ఇదైతే చుట్టాల నామంలో. ఇదైతే మా మామ, అన్న, మా చెల్లె, మా అక్క. ఇది మా బంధువులు నామములో. ఇదైతే యేసు నామములో. వద్దు. ప్రభు అంటున్నాడు సమస్తమును ఆయన నామంలో చేయండి. అన్నీ. బిజినెస్ చేస్తే యేసు నామంలో చేయండి. జాగ్రత్తగా చేస్తారప్పుడు. ఉద్యోగం చేస్తే యేసు నామంలో చేయండి. జాగ్రత్తగా చేస్తారు. ఏమి చేసినా సరే చదువుకుంటే యేసు నామంలో చదువుకోండి. పొలం చేస్తే యేసు నామంలో చేయండి. మీరు ఏ పని చేసినా యేసు నామంలో చేయండి. మీ నోటి నుండి మాట యేసు నామములో మాట్లాడండి ఆయన ఎదుట. మీరు చేసే క్రియ యేసు నామంలో చేయండి. అంతే. అన్నీ బాగానే ఉంటాయి గదా! ఎందుకు చేస్తున్నావిది? ఆయన చేయమన్నాడు. ఎవరైనా ప్రభువైన యేసు. ఆ ప్రభు, ఆ దేవుడు చేయమన్నాడు. దేవుడు చేయమన్నాడు చేయాలి. గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. జీవో పాస్ చేసింది. సీఎం గారు ఆర్డర్ పాస్ చేశారు. అందరూ ప్రతి సిటిజన్ అందరూ పౌరులందరూ ఈ పని చేయండి అని చెప్పారు. అప్పుడు చేయమా? ఎందుకు చేస్తున్నామంటే జీవోని బట్టి. అధికారులు చెప్పిన దాన్ని బట్టి. ఆ సర్వాధికారి మహోన్నతుడు యేసుక్రీస్తు ప్రభువు ఆయన పేరట ఆయన చేయమనేది మనం చేయం. అయ్యో! ప్రజలకి ఇష్టం ఉండదేమో, ప్రజలందరూ అంగీకరించరేమో, చుట్టాలు కొద్దిగా కోపం కాస్తారేమో, మా బంధువులంతా దూరమైతారేమో, నా స్నేహితులు కంఫర్టబుల్‌గా ఉండరేమో, ఇబ్బంది ఉంటదేమో, ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్‌లో. దేవుడు చెప్పినది చెప్పినట్టు చేయడం కష్టం గదా! అంటే ఆయన నామం పేరట చేయనట్టే. దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి మనం కృతజ్ఞత లేనట్టే. కృతజ్ఞత లేని వారు. కృతజ్ఞత లేకపోతే మన ఆత్మకు అపాయం, మన చుట్టూ ఉన్న వారికి అపాయం, మన కుటుంబానికి అపాయం. కృతజ్ఞత లేకపోతే ఇంక అది చాలా భయంకరం. చాలా భయంకరం అండి. కాబట్టి ప్రభువులో మన జీవితమును సరిదిద్దుకోవడానికి కృతజ్ఞత అవసరము. లేకపోతే మనం నిర్లక్ష్యం చేసి లోకంలో వాటిని లక్ష్యపెట్టి విలువైన రక్షణను పోగొట్టుకుంటాము. తర్వాత మనం ఏడ్చినా గాని మనకు దొరకదు. క్రియ చేత దేవునికి మనము సమస్తము చేయాలి. దేవుడిచ్చిన క్షమాపణను బట్టి, రక్షణను బట్టి కృతజ్ఞత హృదయముతో ఆయన ఎదుట మనం ప్రవర్తించాలండి. అప్పుడు దేవునికి మనం ఇష్టంగా ఉంటాం.